జయ గురుదత్త శ్రీ గురుదత్త శ్రీదత్త శరణం మమ. వేదధర్ముడు చెప్పిన దత్త చరిత్ర. దీపక, నీ సంస్కారం నన్ను ఆశ్చర్యపరుస్తోంది. దత్త చరిత్రను వినాలని కోరిక కలగడం గొప్ప విశేషం. తప్పకుండా చెబుతాను. ఈ రూపంగా ఆ దత్తదేవుణ్ణి స్మరించుకునే భాగ్యం నాకు కలిగించావు. ఈ సద్గురుదేవుని యొక్క కథ అతి అద్భుతమైనది. చెప్పినవారు విన్నవారు ధన్యులవుతారు. వారి సర్వ పాపాలు నశిస్తాయి, వారికి సర్వ మంగళాలు లభిస్తాయి. కానీ ఆయన లీలలన్నీ చెప్పడం ఎవరితరమూ కాదు. ఆ పరమాత్మను ధ్యానించి ఆయన అనుగ్రహించినంత మేరకు ఆయన లీలలు, రూపాలు, నామాలు, మహిమలు, ఆయన భక్తుల గాథలు అన్నీ చెబుతాను. ముందుగా అష్టోత్తర శతనామావళితో దత్తాత్రేయుణ్ణి మన మనోమందిరములలో పూజిద్దాం. దత్తస్వామి నమస్కార ప్రియుడు. దత్తస్వామి స్మరణమాత్ర సంతుష్టుడు. ఓం శ్రీం హ్రీం ద్రాం బీజాక్షర సంపుటితో చివరిగా దత్తనామాన్ని ఉచ్చరించి నమః అని అంటే చాలు, స్వామి సంబరపడి కరుణామృత వృష్టిని కురిపిస్తాడు. అయితే శ్రీం హ్రీం ద్రాం బీజాక్షరాలను గురువు ద్వారా స్వీకరించి అనగా ఉపదేశం పొంది అప్పుడు స్మరించాలి. అష్టోత్తర శతనామావళిని అందరూ చేసుకోవచ్చు. ఓం శ్రీ దత్తాయ నమః, ఓం దేవదత్తాయ నమః, ఓం బ్రహ్మదత్తాయ నమః, ఓం విష్ణుదత్తాయ నమః, ఓం శివదత్తాయ నమః, ఓం అత్రిదత్తాయ నమః, ఓం మాత్రేయాయ నమః, ఓం అత్రివరదాయ నమః, ఓం అనసూయాయ నమః, ఓం అనసూయాసూనవే నమః, ఓం అవధూతాయ నమః, ఓం ధర్మాయ నమః, ఓం ధర్మపరాయణాయ నమః, ఓం ధర్మపతయే నమః, ఓం సిద్ధాయ నమః, ఓం సిద్ధిదాయ నమః, ఓం సిద్ధిపతయే నమః, ఓం సిద్ధిసేవితాయ నమః, ఓం గురవే నమః, ఓం గురుగమ్యాయ నమః, ఓం గురోర్గురుతరాయ నమః, ఓం గరిష్ఠాయ నమః, ఓం వరిష్ఠాయ నమః, ఓం మహిష్ఠాయ నమః, ఓం మహాత్మనే నమః, ఓం యోగాయ నమః, ఓం యోగపతయే నమః, ఓం యోగీశాయ నమః, ఓం యోగాధీశాయ నమః, ఓం యోగపరాయణాయ నమః, ఓం యోగిధ్యేయాంఘ్రిపంకజాయ నమః, ఓం దిగంబరాయ నమః, ఓం దివ్యాంబరాయ నమః, ఓం పీతాంబరాయ నమః, ఓం శ్వేతాంబరాయ నమః, ఓం చిత్రాంబరాయ నమః, ఓం బాలాయ నమః, ఓం బాలవీర్యాయ నమః, ఓం కుమారాయ నమః, ఓం కిశోరాయ నమః, ఓం కందర్పమోహనాయ నమః, ఓం అర్ధాంగలింగితాంగనాయ నమః, ఓం సురాగాయ నమః, ఓం విరాగాయ నమః, ఓం వీతరాగాయ నమః, ఓం అమృతవర్షిణే నమః, ఓం ఉగ్రాయ నమః, ఓం అనుగ్రహరూపాయ నమః, ఓం స్థవిరాయ నమః, ఓం స్థవీయసే నమః, ఓం ఊర్ధ్వరేతసే నమః, ఓం ఏకవక్త్రాయ నమః, ఓం అనేకవక్త్రాయ నమః, ఓం ద్వినేత్రాయ నమః, ఓం త్రినేత్రాయ నమః, ఓం ద్విభుజాయ నమః, ఓం షడ్భుజాయ నమః, ఓం అక్షమాలినే నమః, ఓం శంఖినే నమః, ఓం గదినే నమః, ఓం మునయే నమః, ఓం మాలినే నమః, ఓం విరూపాయ నమః, ఓం స్వరూపాయ నమః, ఓం సహస్రశిరసే నమః, ఓం సహస్రాక్షాయ నమః, ఓం సహస్రబాహవే నమః, ఓం సహస్రాయుధాయ నమః, ఓం సహస్రపాదాయ నమః, ఓం సహస్రపద్మార్చితాయ నమః, ఓం పద్మపాదాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం పద్మమాలినే నమః, ఓం పద్మగర్భారుణాక్షాయ నమః, ఓం పద్మకింజల్కవచ్చసే నమః, ఓం జ్ఞానినే నమః, ఓం జ్ఞానగమ్యాయ నమః, ఓం ధ్యాననిష్ఠాయ నమః, ఓం ధ్యానస్థిమితమూర్తయే నమః, ఓం ధూళిధూసరితాంగాయ నమః, ఓం చందనలిప్తమూర్తయే నమః, ఓం భస్మోద్ధూళితదేహాయ నమః, ఓం దివ్యగంధానులేపినే నమః, ఓం ప్రసన్నాయ నమః, ఓం ప్రమత్తాయ నమః, ఓం ప్రకృష్టార్థప్రదాయ నమః, ఓం వరీయసే నమః, ఓం బ్రహ్మణే నమః, ఓం బ్రహ్మరూపాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం విశ్వరూపిణే నమః, ఓం శంకరాయ నమః, ఓం ఆత్మనే నమః,
ఓం అంతరాత్మనే నమః. ఓం పరమాత్మనే నమః. నాయనా దీపక, శ్రీదత్తుని దయవలన నా దివ్య దృష్టికి గోచరించిన అష్టోత్తర శతనామావళి ఇది. స్వామి అనంత నామధేయుడు, అనంత రూపములు కలిగినవాడు. ఈ అష్టోత్తర శతనామావళిని భక్తి శ్రద్ధలతో 3 కాలాలలో జపించేవాడికి అష్టైశ్వర్యములు సిద్ధిస్తాయి, ఆది వ్యాధులు తొలగుతాయి, కన్యలకు తగిన వరుడు లభిస్తాడు. ఇది సకల సిద్ధిప్రదము. నాయన, దత్తాత్రేయ స్వామి వారు పరస్పర విరుద్ధలు రూపాలలో తిరుగుతూ ఉంటారు. భక్తులను కఠినంగా పరీక్షిస్తూ ఉంటారు. ఒక్కోసారి జటామండలధారిగా, మరుక్షణంలోనే ముండిత శిరస్కుడుగా, యోగిగా, భోగిగా, దిగంబరుడుగా, శ్వేతాంబరుడిగా, పీతాంబరుడిగా కనిపిస్తారు. ఒక్కోసారి మహావిద్వాంసుడిగా కనిపిస్తే మరోసారి ఉన్మత్తుడిగా, మదమత్తుడిగా కనిపిస్తారు. ఒక్కోసారి భిక్షాటన చేస్తూ కనిపిస్తారు, మరోసారి మహైశ్వర్య సంపన్నుడిగా కనిపిస్తారు. నిజమైన రూపం ఏది అనేది ఎవరికీ తెలియదు. అంతుబట్టని రహస్యమది. హరిహర హిరణ్య గర్భులుగా కనిపిస్తూ ఒకేసారి త్రిమూర్తి స్వరూపుడవుతారు. గంగలో స్నానం చేసి కొల్హాపురిలో భిక్ష చేసి సహ్యాద్రిపై నివసిస్తూ ఉంటారు. త్రికరణ శుద్ధిగా స్మరిస్తే వారి వారి అంతఃకరణ శుద్ధులను బట్టి భక్తులకు దర్శనమిస్తారు. స్మర్తృగామి అనేది స్వామికి గల గొప్ప బిరుదు. అనగా స్మరించినంత మాత్రమున ప్రసన్నుడయ్యే స్వామి అని అర్థం. అంగన్యాస కరన్యాసాలతో స్వామిని అర్చించే విధానమున్నది. దీనిని దత్త కవచం అంటారు. భక్తుడు దత్తనామాలను జపిస్తూ శిరస్సు మొదలుకొని కాలివేళ్ల కుసల వరకు ఒక్కొక్క అంగాన్ని తాకాలి. జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలలో, మనోబుద్ధి చిత్తహంకారాలలో దత్తనామాలను నిక్షేపించాలి. దత్త కవచధారులకు ఏ రంగములోనూ అపజయముండదు. శత్రుభయాలు, దుష్టపీడలు, గ్రహబాధలు, భూత ప్రేత పిశాచాల హింసలు దరిదాపులలోనికి కూడా రావు. భక్త రక్షణలో ఇది వజ్రకవచం. దీనితో పాటు దత్త మంత్రాన్ని సద్గురువు ద్వారా ఉపదేశం పొందితే ఇక చెప్పదగింది ఏమీ లేదు. దత్తమంత్ర దీక్షను పొందిన వారికి చతుర్విధ పురుషార్థాలు లభించినట్లే. అంతగా జపించలేని వారు దత్తనామాన్ని రోజుకు కనీసం 10 సార్లైనా జపించాలి. స్మరించే ముందు దత్తస్వామిని హృదయంలో నిలుపుకోవాలి. పీతాంబరధారి, భస్మోద్ధూళిత దేహుడు, సువర్ణవర్ణుడు, విద్యుత్కాంతి కలిగిన జడలు గలవాడుగా శ్రీదత్తస్వామిని ధ్యానించి నమస్కరించాలి. నాయనా దీపక, దత్తస్వామి అవతారగాథ చాలా మనోహరంగా ఉంటుంది. పూర్వం నారద మహర్షి అడిగితే బ్రహ్మ చెప్పాడట. అత్రి మహర్షి చేసిన తపస్సుకు మెచ్చి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అత్రికి కొడుకుగా అవతరించాడు. అత్రి మహర్షి పుత్రుడు గనుక ఆత్రేయుడు. అనసూయ అత్రి మహర్షి దంపతుల తపస్సునకు మెచ్చి వాసుదేవుడు తనంత తానుగా వారికి దత్తమయ్యాడు కనుకనే దత్తాత్రేయుడు అని అంటారు. తన భక్తులైన యదు, కార్తవీర్యార్జున, ప్రహ్లాద, అలర్కుడు వీరికి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించి తరింపజేశాడు. ఈ దత్తలీలలన్నీ మైత్రేయ మహర్షి విదురునికి చెప్పాడు. ఆ వివరాలు చెబుతాను, శ్రద్ధగా విను. శ్రీదత్త శరణం మమ. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. విదుర మైత్రేయ మహర్షి సంభాషణ. శౌనకాది మునులారా వింటున్నారు కదా. మీకు కలిగిన సందేహాలే విదురుడికి వచ్చాయి. విదురుడు మైత్రేయ మహర్షిని అడిగాడు. ఆయన చెబుతున్నట్లుగా బ్రహ్మ కలికి చెబుతున్నాడు. ఇవి విన్నవారిని చెప్పిన వారిని ముక్తులను చేసే దత్తలీలలు. ఇవి అతి పురాతన గాథలు. దీపక వేదధర్ముల సంభాషణగా చెబుతాను వినండి అన్నాడు సూతుడు. అలా అని చెప్పనారంభించాడు. స్వయంభువ మనువుకి ఇల్లాలు శతరూప. ఆ దంపతులకి 2 కొడుకులు 3 కూతుళ్ళు జన్మించారు. ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు కొడుకుల పేర్లు. ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనేవి కూతుళ్ల పేర్లు. వీరిలో ఆకూతిని రుచి మహర్షికిని, దేవహూతిని కర్దమ ప్రజాపతికిని, ప్రసూతిని దక్ష ప్రజాపతికిని ఇచ్చి వివాహాలు చేశారు. వీరిలో దేవహూతికి 9 మంది అమ్మాయిలు, 1 అబ్బాయి జన్మించారు. అబ్బాయి పేరు కపిలుడు. వాసుదేవుడే అనగా శ్రీ మహావిష్ణువే కపిలుడుగా జన్మించాడు. 9 మంది కన్యలు సౌందర్య రాశులు. బ్రహ్మపుత్రులు 9 మంది వీరిని వివాహం చేసుకున్నారు. అనసూయను అత్రి మహర్షి, అరుంధతిని వశిష్ఠుడు, శాంతిని అధర్వుడు,
కళను మరీచి, శ్రద్ధను అంగీరసుడు, హవిర్భువను పులస్త్యుడు, గతిని పులహుడు, క్రియను క్రతుడు, ఖ్యాతిని భృగువు వివాహం చేసుకున్నారు. వీరిలో అనసూయ అత్రి మహర్షికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వరుసగా చంద్ర, దత్త, దూర్వాసులుగా జన్మించారు. సృష్టి స్థితి లయకారకులు ఇలా జన్మించడానికి బలమైన కారణముంది, చెప్తాను వినమని మైత్రేయుడు చెబుతున్నాడు. విదురుడు శ్రద్ధగా వింటున్నాడు. విదుర, ఒకానొక కల్పారంభమునందు చతుర్ముఖుడు పునఃసృష్టి చేయబోతూ అత్రి మహర్షి సహాయం అడిగాడు. అంగీకరించడం కోసం అనసూయా సహితుడై వృక్షాద్రి పర్వతం మీద తపస్సుకు కూర్చున్నాడు. యోగ పరిణతుడు గనుక నిరాహారుడై మనస్సును నిశ్చలపరచి వాయుభక్షణ చేస్తూ ఒంటికాలు మీద నిలబడి 100 సంవత్సరములు ఘోరమైన తపస్సు చేశాడు. ఎండలు, వానలు, ఏ ఋతువులు కూడా ఆయన ఏకాగ్రతను భంగపరచలేకపోయాయి. 100 సంవత్సరాలు గడిచేసరికి అత్రి శిరోభాగం నుండి తపోగ్ని జ్వాలలు వెలువడ్డాయి. అవి ముల్లోకాలకు వ్యాపించాయి. దీనిని గమనించిన త్రిమూర్తులు తమ తమ దేవేరులతో అనగా తమ తమ భార్యలతో వాహనారూఢులై అష్టదిక్పాలకులు, సకల దేవజాతులు, మునీశ్వర ఋషీశ్వరులు వెంటరాగా అత్రి మహర్షి ఎదుట నిలిచినారు. ఎట్టెదుట త్రిమూర్తులు, సకల దేవతలు, సకల మునులు అత్రికి కనిపించారు. వృషభ వాహనంపై పార్వతీ పరమేశ్వరులు, గరుత్మంతునిపై లక్ష్మీ నారాయణులు, హంసవాహనంపై వాణి చతుర్ముఖులు తమ తమ దివ్యాయుధాలతో, దివ్య ఆభరణాలతో ఉజ్వలంగా ప్రకాశిస్తున్నారు. ఇంద్రాది దిక్పాలకులు పరివేష్ఠించియున్నారు. ఋషులు, మునులు వేదమంత్రాలతో త్రిమూర్తులను స్తుతిస్తున్నారు. అప్పుడు అత్రి మహర్షి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులారా, పుత్రార్థినై నేను ఒకే ఒక్క దివ్య మహస్సును ధ్యానిస్తున్నాను. మీరు ముగ్గురు దర్శనమిచ్చారు. ఇవే మీకు నా సాష్టాంగ నమస్కారములు అన్నాడు. అత్రిమునీంద్ర, నీ సంకల్పం మహా గొప్పది, తపస్సు గొప్పది. నిరాకారము, నిర్గుణము అయిన ఒకే ఒక్క మహస్సును నీవు ధ్యానించినా, సాకారులము, సగుణులము అయిన మేము ముగ్గురము ధ్యానించిన నీవు త్రిగుణాత్మకుడవు కనుక ఇలా దర్శనమిచ్చాము. నీ కోరిక నెరవేరుతుంది. మా అంశలతో నీకు 3 కుమారులు జన్మిస్తారు. దివ్య తేజస్సులై జగతిలో ప్రకాశిస్తారు. నీ యశస్సులు దశ దిశలా వ్యాపించి శాశ్వతంగా నిలుస్తాయి. తీవ్ర తపస్సును విరమించు, శుభం కలుగుతుంది అని ఆశీర్వదించి అదృశ్యులైనారు. అటుపైన బ్రహ్మ అంశ వల్ల చంద్రుడు, విష్ణు అంశ వల్ల దత్తుడు, శివ అంశ వల్ల దూర్వాసుడు, అనసూయ అత్రి దంపతులకు జన్మించారు. ఇది మైత్రేయుడు విదురునకు చెప్పిన దత్త జన్మ వృత్తాంతం. నాయనా దీపక, దత్త జన్మ వృత్తాంతం విన్నావు కదా, ఇక దత్తదేవుని యొక్క యోగ విద్యను తెలియజెపుతాను, శ్రద్ధగా విను అన్నాడు వేదధర్ముడు. బ్రహ్మర్షి నారదుడు ముల్లోకాల్లో తిరుగుతూ ఒకనాడు హస్తినాపురానికి వచ్చాడు. ధర్మరాజు ఎదురెళ్ళి అర్ఘ్యపాద్యాదులతో సత్కరించి రాజమందిరంలోనికి తీసుకువచ్చాడు. తన సోదరులు 4 సమావేశపరిచాడు. ఆ సమయంలో అక్కడ శ్రీకృష్ణుడు కూడా ఉన్నాడు. అందరూ నారదునకు నమస్కరించి కూర్చున్నారు. కుశల ప్రశ్నలయ్యాయి. ధర్మరాజు నారదునితో ఏదైనా ఇహపర సాధనమైన వృత్తాంతం చెప్పమని, ధర్మ ప్రబోధం చేయమని అభ్యర్థించాడు. అన్ని ధర్మ ప్రబోధాలు తెలిసిన నీకు భగవానుడైన శ్రీకృష్ణుడే అండగా ఉండగా చెప్పవలసిన ఏమున్నాయి? అయినా అడిగావు కాబట్టి ఒక వృత్తాంతం చెబుతాను. పూర్వం ప్రహ్లాదుడు అడిగితే అజగరుడు చెప్పిన విశేషాలు ఉన్నాయి. అవి చెబుతాను వినండి అని చెప్పడం ప్రారంభించాడు. ప్రహ్లాదుడు అజగరుడు సంవాదం. లోకతత్వాన్ని ప్రత్యక్షంగా దర్శించి తెలుసుకుందామనే అభిప్రాయంతో ప్రహ్లాదుడు సాధు సజ్జన బృందంతో బయలుదేరాడు. భూగోళమంతా సంచరిస్తూ వింతలు విడ్డూరాలు తెలుసుకుంటూ సహ్యాద్రి పర్వత ప్రాంతం చేరుకున్నారు. అక్కడ కావేరీ నదిలో స్నాన సంధ్యలు గావించి నదీ తీరంలో ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ అల్లంత దూరం నేల మీద పడుకుని ఉన్న ఒక మహర్షిని చూచారు. ఆ మహర్షి శరీరం దుమ్ము కొట్టుకుని పోయి ఉంది. కానీ శరీరం నుండి దివ్య తపఃకిరణములు పెళ్ళుబుకుతున్నాయి.
ఎవరి మహర్షి? ఎందుకిలా నేల మీద పడి ఉన్నారు? ఉలుకు పలుకు లేదు, కదలిక మెదలిక లేవు. సమీపంలో ఆశ్రమం గాని కుటీరం గాని ఏమీ లేదు. ఇదేమైనా వ్రతమా, నియమమా, లేక ఇంకేదైనా ఉందా? తెలుసుకుందామని ఆ మహర్షి పాదముల చెంత కూర్చున్నాడు. పాదములకు శిరస్సాంచి నమస్కరించాడు. మృదువుగా ఆ పాదములను తన ఒడిలోనికి తీసుకుని మెల్లమెల్లగా ఒత్తుతూ మహానుభావ అని భయంగా పలకరించాడు. ఆయన మెల్లమెల్లగా కన్నులు తెరిచి ప్రహ్లాదుని వంక ఏమిటి అన్నట్లు చూచాడు. ప్రహ్లాదుడు ధైర్యం తెచ్చుకుని ఇలా అడిగాడు. మహానుభావ, ఏమిటి మీరు ఇలా నేలపై పడి ఉన్నారు? మీ శరీరమంతా దుమ్ముతో కప్పి ఉంది. అంటే మీరు చాలా కాలంగా ఇలా నిశ్చేష్టులై ఉన్నారన్నమాట. ఇది ఏమైనా వ్రతమా లేక నియమమా? చాలా విచిత్రంగా ఉంది. లోకంలో ఏ ప్రయత్నమూ చేయకుండా మనిషికి ధనం లభించదు. ధనం లేకపోతే భోగాలు లేవు. అవి లేకపోతే శరీరం సముజ్వలంగా నిలచి ఉండదు. ఇవన్నీ వదిలి మీరు ఇలా రోజుల తరబడి నేల మీద పడి నిద్రపోతున్నారు. అయినా మీ దేహం సముజ్వలంగా ప్రకాశిస్తూనే ఉంది. ఇది చాలా ఆశ్చర్యకరం. దయచేసి మీ వింత పద్ధతికి కారణమేమిటో తెలియజెప్పండి. ఎందుకిలా పడి ఉన్నారో చెప్పండి అన్నాడు. ప్రహ్లాద, నిజంగా నీకు తెలియకనే అడుగుతున్నావా? నీవు శ్రీహరిని మెప్పించిన భక్తుడవు, తత్వవేత్తలలో అగ్రగణ్యుడవు. సత్ప్రవర్తనములో నీకు నీవే సాటి. ప్రవృత్తి నివృత్తి ఫలములను ఆధ్యాత్మిక దృష్టితో చూడగలవాడివి. అలాంటి నీవు ఈ ప్రశ్న వేయడం నాకు ఆశ్చర్యంగా ఉంది. అయినా అడిగావు కాబట్టి చెబుతాను. దీనివలన నీకు నాకు ఆత్మశుద్ధి కలుగుతుంది, ఆలకించు అని ఇలా చెప్పారు. కర్మలు ఆచరిస్తూ వాటి వలన కలిగే జన్మల ఫలాలు చూస్తూ ఈ సుడిగండంలో తిరిగి విసిగిపోయాను. ఇప్పుడు మానవ జన్మ ఎత్తాను. ఇది స్వర్గమోక్షాలకు ద్వారసీమ. ఇక్కడ పాపకర్మలు ఆచరిస్తే జంతు జన్మ లభిస్తుంది, పాపపుణ్యములు రెండూ చేస్తే మనుష్య జన్మ లభిస్తుంది. దుఃఖాలను తొలగించుకోవడానికి, సుఖాలను పొందడానికి మనుష్యులు ఏవేవో కర్మలు చేస్తూ ఉంటారు. వాటితో లభించే అనుకూల వ్యతిరేక ఫలాలను పొందుతూ ఉంటారు. అసలు ఫలానుభవమే వద్దని అనుకున్నవాడు అసలు కర్మలను ఆచరించవలసిన పని ఏమున్నది? సుఖం ఆత్మస్వరూపం, భోగాలనేవి కల్పితములు, అశాశ్వతములు. ఈ జ్ఞానం కలిగిన తర్వాత నేను ఇక ఈ కర్మలు ఎందుకు ఆచరించాలి? అందువలన నిశ్చేష్టుడనై నిష్ప్రయత్నుడనై పూర్వజన్మ సంచితాలైన ప్రారబ్ధ ఫలములను అనుభవిస్తూ ఇక్కడ పరుండి నిద్రిస్తున్నాను. ఈ రహస్యం తెలుసుకోలేనివాడు తనలోనే నిక్షిప్తమైన నాచుతో కప్పబడిన సరోవరంలా ఉన్న సుఖరూప పురుషార్థాన్ని అందుకోలేక దాహాత్తుడై ఎండమావుల వెంట పరిగెత్తుతున్న వాని వలె ఉన్నాడు. కర్మాచరణ వలలో చిక్కి జన్మ పరంపరల వలయంలో సుడిగుండంలో తిరుగుతూనే ఉన్నాడు. మోహం యొక్క మహిమ అటువంటిది. ప్రహ్లాద, ధనం వల్ల సుఖం కలుగుతుంది అన్నావు గదా, అది వట్టి భ్రమ మాత్రమే. దుఃఖమే తప్ప దానివల్ల సుఖం లేదు. సంపాదనలో సుఖం, దాన్ని కాపాడుకోవడంలో దుఃఖం. రాజా, చోర, శత్రు, పుత్ర, మిత్ర, కళత్ర, యాచకాదులు అపహరించుకుపోతారేమోనన్న దుఃఖం అనుక్షణము భయపడడమే. ధనికులకు నిద్రాహారములుండవు. పైగా ఎవరైనా ఏ రకంగానైనా ఏ మూల నుండైనా వచ్చి అపహరిస్తారేమోనని నిరంతరం భయపడుతూ ఉంటారు. పైగా దీనికి తోడు వీరికి పక్కనే ఉంటుంది అరిషడ్వర్గం సంతానంగా. అందుచేత ధనం మీద, దాని మూలమైన భోగముల మీద అనురాగాన్ని వదిలివేయడమే ఉత్తమం. ప్రహ్లాద, ఈ సృష్టిలో తేనెటీగ ఒకటి మరియు అజగరం ఒకటి నాకు గురువులు. ఎలాగంటే చెబుతాను విను. తేనెటీగలు అష్ట కష్టాలు పడి తేనెను సమకూరుస్తాయి పట్టులో. లోభంతో తేనెను కూడబెడతాయి. ఎవడో వచ్చి పొగబెట్టి ఆ తేనెటీగల్ని చంపి పారద్రోలి ఆ తేనె కాస్త అపహరించుకుపోతాడు. తేనెటీగలకు మిగిలిందేమిటి చెప్పు? అలాగే మానవులు ధనం కూడబెడతారు, చివరకు దాని వలననే నశిస్తారు. అందువలన తేనెటీగల్ని చూచి వైరాగ్యం నేర్చుకున్నాను. ఇంకొకటి మహాసర్పం, కొండ చిలువ. అది ఉంది చూసావా? అది కదలదు, మెదలదు, అందుబాటులో ఉన్న ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తుంది. తనకై తాను సొంతంగా ప్రయత్నం చేయదు. ఏ తిండి దొరక్కపోతే హాయిగా కడుపులో కాళ్ళు పెట్టుకుని పడి ఉంటుంది. ఎన్నాళ్ళైనా ఈ అజగరము అంటే కొండ చిలువ ఇలాగే పస్తులుంటుంది. ఆ అజగరాన్ని చూచి సంతుష్టిగా ఉండడం నేర్చుకున్నాను.
లేదని ఎవరిని అడగను, రాదని దుఃఖపడను. ఎవరు పిలిచినా ఆ అనను, ఏది ఇచ్చినా వద్దనను. నాకు సుఖము లేదు, దుఃఖము లేదు. విలువైన పట్టుబట్టలు కట్టినా, గుడ్డ పీలికలు ధరించినా, అసలు ధరించకపోయినా నా మనస్సునకు తేడా లేదు. పల్లకీ ప్రయాణాలు, కాలినడకలు నాకు ఒక్కటే. కర్పూర చందనములు రాసుకున్నా, దుమ్ము ధూళిలో ఉన్నా నాకు ఒక్కటే. హంసతూలికా తలపాల మీద పడుకున్నా, పట్టు పరుపులపై ఉన్నా, బండరాతిపై ఉన్నా, అవమానించినా, ఇచ్చినది తీపిదైనా చేదుదైనా ఒకేలాగా ఆదరిస్తాను. సద్గుణమైన, నిర్గుణమైన, అధికమైన, అల్పమైన నాకు ఒక్కటే. నాది సర్వ సమదృష్టి. దీనివలన సుఖదుఖాల భేదాన్ని చిత్తవృత్తిలో లయింపజేయగలిగాను. చిత్తవృత్తిని మనస్సులో, మనస్సుని అహంకారములో, అహంకారాన్ని మాయలో, మాయను ఆత్మానుభూతిలో లయింపజేశాను. స్వానుభవంతో ఆత్మస్థితిలో ఏకనిష్టలో ఉంటున్నాను. ప్రహ్లాద, నీవు యోగ్యుడవు కనుక అతి గుప్తమైన నా ఆత్మ ప్రవృత్తిని నీకు తెలియజేశాను. ఇది చాలామందికి లోక విరోధంగా, శాస్త్ర విరుద్ధంగా కనిపిస్తుంది. కానీ నీవు అర్థం చేసుకోగలవు, ఆ సామర్థ్యం నీకు ఉంది అని గ్రహించాను కనుక చెప్పాను అని ముగించాడు. ఆ అజగర ప్రవృత్తిలో ఉన్న మహర్షి ప్రహ్లాదునితో ఇలా తెలిపారు. ప్రహ్లాదుడు అమితానందంలో ఆ మహానుభావుని సేవించి, అర్చించి, పూజించి సంపూర్ణ అనుగ్రహమును పొంది వీడ్కోలు తీసుకున్నాడు. ధర్మరాజా, ప్రహ్లాద అజగరుల వృత్తాంతం విన్నావు కదా, దీనిలో ఆంతర్యం నీవు గ్రహించు అని ముగించాడు. నారదుడు, నాయనా దీపక, విన్నావు కదా, యోగ విద్యా విశారదుడైన దత్తయోగి యొక్క సిద్ధావస్థ ఇది అని వేదధర్ముడు చెప్పాడు. దీపకుడు ఆశ్చర్యంలో, గురుదేవా, చాలా శ్రద్ధగా విన్నాను. ఈ కథలో దత్తదేవుని ప్రస్తావన మీరెక్కడా చెప్పలేదు. మరి మీరు ఇది దత్తుని సిద్ధావస్థ అంటున్నారు, ఇదేమిటో నాకు అర్థం కాలేదు, వివరించండి అని దీపకుడు సవినయంగా వేడుకున్నాడు. నాయనా దీపక, దీనిని నీవు అనుసంధానం చేసుకోవడంలో పొరబడుతున్నావు. మొట్టమొదటే చెప్పాను కదా, దత్తుడు యోగమాయను ఆశ్రయించి అనేక రూపాలు ధరిస్తూ ఉంటాడని. అదీకాక బ్రహ్మ నారదునికి చెప్పిన విషయం గుర్తు చేసుకో. తన పాదపద్మాలను సేవించిన యదు, కార్తవీర్య, ప్రహ్లాద, అలర్కులను దత్తదేవుడు ఆత్మవిద్య బోధించాడని బ్రహ్మదేవుడు చెప్పలేదు. వీటిని అనుసంధానం చేసుకుంటే దత్తుడు ఎవరో నీకే తెలుస్తుంది అన్నాడు. ఆ వరుసలోనే యదువుకి దత్తుడు తత్వం ఉపదేశించిన వృత్తాంతం ఇప్పుడు చెబుతాను, ఆలకించు అంటూ వేదధర్ముడు మళ్ళీ ఇలా చెబుతున్నాడు. శ్రీ దత్తాయ గురవే నమః.